ఒక చర్చిలో ఒక దైవ సేవకుడు అంటున్నాడు, ఆయన త్వరగా వస్తున్నాడు, మీరు సిద్ధపడండి. ప్రజలు ఎవ్వరూ కూడా మారడం లేదు. ఒకరోజు చర్చిలో పాస్టర్ గారు ప్రకటించారు, రేపటి వారము యేసుక్రీస్తు ప్రభువారికి అంత్యక్రియలు చేయాలి మీ అందరూ అన్నాడు. ఇదేమిటి ఇట్లా మాట్లాడుతున్నాడు ఈయన? త్వరగా వస్తున్నాడు బోధించి ఇంకా పిచ్చిపెట్టిందని కొంతమంది అనుకున్నారు. ఏమిటి వింత పోకళ్ళు ఈయన? యేసుక్రీస్తు ప్రభువారికి అంత్యక్రియలు చేయడం ఏంటి? ఈయన చేదస్తామని కొంతమంది అనుకున్నారు. అసలు ఎందుకు ఈ మాట అన్నాడు తెలుసుకుందామని కొంతమంది అనుకున్నారు. కొంతమంది ఇదేదో ఒక వెరితనంగా కానీ, ఒక ఆసక్తి, పని పాట లేని వాళ్ళకి ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది. వాళ్ళు తినపోయిన టీలు టిఫిన్లు తాగిపోయినా అలా కొంతమంది వచ్చారు. వచ్చే సమయానికి దేవాలయం అయితే ఒక మార్చిడి బాక్స్ ఉంది. అమ్మో ఏంటి నిజంగా యేసుక్రీస్తు ప్రభువారికి అంత్యక్రియలు చేస్తారండి ఈ పాస్టర్ గారు, ఈ అనంత పని చేస్తాడు అనుకుంటా అని అనేక మంది వచ్చి, ఇదిగో చివరిసారిగా ఆయన చూడండి, మీరు బరియల్ గ్రౌండ్ తీసుకెళ్ళాలి ఆయన అంటున్నారు. ఎవరికి వారు ఆ యొక్క మార్చిడి బాక్స్లోకి చూస్తూ ఉంటే అందుకు ఆయన ఏం పెట్టాడు? అద్దం పెట్టాడు. మార్చిడి బాక్స్లో ఏం పెట్టాడు చెప్పండి? అద్దం పెట్టాడు. అద్దంలో ఎవరు కనపడుతున్నారు? ఎవరైతే అద్దం ముందు ఉన్నారో అద్దంలో ఉన్నవారే వారికి కనపడుతున్నారు. అప్పుడు వారందరికీ అర్థమైంది, ఇదిగో ఈ అద్దంలో ఇక్కడ యేసు కాదు ఉన్నది, మీరు చనిపోయింది యేసు కాదు మీరు. అంటే దేవుని యొక్క విషయంలో మీరు చల్లబడిపోయిన వారుగా ఉన్నారు. మీరు మళ్ళీ మేల్కోవాలి, మీరు పునరుద్ధరించబడాలి. పరిశుద్ధత అనేది మీలో భయముతో కాదు ప్రేమతో రావాలి అని ఆ దైవ సేవకుడు బోధించినప్పుడు అనేక మంది వారి జీవితాలని ఆ బోధ ద్వారా మార్చుకున్న వారుగా ఉన్నారు. మన హృదయం దేవుడు నివసించే ఆలయమై ఉండాలని వారి బ్రతుకును మార్చుకుంటున్న వారుగా ఉన్నారు. హృదయ శుద్ధిత అనగా మార్పు. మన హృదయం దేవుని యొక్క ఆలయముగా ఉండాలి అనే అనుభవంగా ఉండాలి.